నా పేరు వెంకటేష్. నేను పీడిఎం రాష్ట్ర కార్యదర్శిని. ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్లో మన రాష్ట్రంలో నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామ పంచాయతీలో ఇండో సోలార్ కంపెనీకి గత వైసీపీ ప్రభుత్వం 8,400 ఎకరాలను కేటాయించింది. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు దాన్ని వ్యతిరేకిస్తూ నేను వస్తే రద్దు చేస్తాను, ఇక్కడంతా నిర్వాసితులు అవుతారు, పచ్చని పంట భూములు అన్నీ నాశనం అయిపోతాయి, ప్రజలకు ఉపాధి కోల్పోతుందని ఎన్నిక సమయాల్లో హామీ ఇచ్చి ఎన్నికల తదనంతరం గెలిచిన తర్వాత ఇప్పుడు అదే ఇండో సోలార్ కంపెనీకి భూములు బదలాయిస్తారు. ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతూ ఎన్నో రకాల ఉద్యమాలు చేస్తున్నారు, రోడ్లు ఎక్కి ఆందోళన చేస్తున్నారు. రైతుల మీద తప్పుడు కేసులు పెట్టడం, ఎట్టి పరిస్థితుల్లో భూమిని ఇండో సోలార్ అప్పగించాలనేది చంద్రబాబు కూడా ఇలాంటి మల్టీనేషనల్ కంపెనీలతో, కార్పొరేట్ కంపెనీలతో కుమ్మక్కయ్యి అక్కడ పచ్చటి పంట భూములు కావచ్చు, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అంతా కూడా దెబ్బతీస్తున్నారు. దీన్ని మేము పీడియంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రజా ఉద్యమాలు అనే వాటన్నిటికి కూడా మద్దతు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పలాసలో కూడా దేశంలో ఎక్కడ కూడా ఇంతవరకు కార్గో విమాన ఎయిర్పోర్ట్ని ఎక్కడా నిర్మించలేదు. ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్ల వల్ల 100 ఎకరాలు సేకరించాల్సి వస్తుంది. ఈ 100 ఎకరాల్లో ఉన్నటువంటి పంట భూములు కావచ్చు, పర్యావరణం అంతా దెబ్బతింటుంది, అందరికి ఉపాధి వస్తుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ ఇంతవరకు కార్పొరేట్ కంపెనీల వల్ల ఈ దేశంలో ఎంతమంది యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాయనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పాలి. ఉత్త బూటకపు హామీలతోటి తమ ప్రభుత్వాలను నిలబుచ్చుకుంటున్నారు. మొత్తం అభివృద్ధి అంటేనే ప్రజలందరికీ అవకాశాలు అన్నీ రావాలి, ఉపాధి ఉండాలి, అన్నీ ఉండాలి. కానీ నేడు చేసే అభివృద్ధి అంతా కూడా కార్పొరేట్ కంపెనీల కోసమే జరుగుతుంది. దీనివల్ల మరీ పీడిత ప్రజలు తమ నివాసాలను కోల్పోతున్నారు, ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు, ఇంకా దరిద్రంలోకి నెట్టేసే పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇలాంటి విధానాల్ని ఆపేయాలని చెప్పేసి అవి ఏ ప్రాజెక్టులు పెట్టాలనుకున్నా పంటలకి యోగ్యత కానీ భూముల్లో నిర్మాణాలు కార్పొరేట్ కంపెనీలు కావచ్చు, లేదంటే అవి కూడా ప్రైవేటు గవర్నమెంట్ ఏదైతే ఆధీనం తీసుకొని గవర్నమెంట్ పరిశ్రమలను ఏర్పరచాలి. అది కూడా వ్యవసాయ యోగ్యత కానీ భూముల్లోనే నిర్మాణాలు చేయాలని మేము పీడిఎంగా కోరుతున్నాం. పి ప్రసాద్, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆంధ్ర రాష్ట్ర అధికార ప్రతినిధి. ఇవాళ పీడిఎం ఆధ్వర్యంలో విజయవాడలో భూముల్ని 1000 ఎకరాలు, లక్షల ఎకరాలని కార్పొరేట్ కంపెనీలకు అప్పగించడాన్ని, అది శ్రీకాకుళం కావచ్చు, కరేడు కావచ్చు, మరో చోట కావచ్చు, అప్పగించడానికి వ్యతిరేకంగా ఈ సభ ఏర్పాటు చేశారు. వాస్తవానికి వాళ్ళ ప్రభుత్వాలు ప్రజల కోసం, ప్రజల భూములు తీసుకునే పూర్వకాలంలో ఒక రైల్వేల కోసమో ఇంకో రవాణా సౌకర్యాల కోసమో తీసుకునే ఒక కాలం ఉండేది. అది ప్రజల నుంచి ప్రజల కోసం, ప్రజల సౌకర్యం కోసం, ప్రజా సంక్షేమం కోసం. ఆ విధానాలు ఎప్పుడూ పోయాయి. ఇవాళ ఏమిటంటే కార్పొరేట్ కంపెనీల కోసం ప్రజల మూలుగులు పీల్చిపిప్పుడు చేసే లక్షల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని ఎగ్గొట్టి వాళ్ళకి అనేక రాయితీలు ఇచ్చి వాళ్ళని కొండల్లాగా పెంచుతూ ఉన్న ప్రభుత్వాలు వాళ్ళు చెప్పినట్లుగా దేశ ప్రజల యొక్క భూముల్ని లాక్కుంటున్న పరిస్థితి. అది దున్నుకునేవాడికి భూమి కావాలని ఒకే పడుగుతుంటే, కూలి పనులు చేసేవాడు భూమి లేనివాడు భూమి కావాలని ఒకే పడుగుతుంటే, భూమి ఉన్నవాళ్ళ నుంచి, రైతుల నుంచి, పేద రైతులు, మధ్యతరగతి రైతుల నుంచి భూములు లాక్కోవడానికి అసలు ఎవరిచ్చారు ఈ అధికారం? ప్రజల్ని ఎన్నిక చేసేటప్పుడు, ఓట్లు అడిగేటప్పుడు ఎన్నికల ప్రణాళికలో మమ్మల్ని గెలిపిస్తే మేము 1,00,000 ఎకరాలు కార్పొరేట్ కంపెనీలకు ఇస్తాం, మేము ఆదానికి ఇస్తాం, మేము అంబానీకి ఇస్తాం, మీరు ఇష్టమైతే ఓట్లేసి నన్ను గెలిపించండి అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టాలి. ఆ మేనిఫెస్టోలో అవేమీ పెట్టకుండా ప్రజల సమస్యలు మాత్రమే పెట్టి అవి పరిష్కారం చేయకుండా కార్పొరేట్ కంపెనీల సమస్యలు పరిష్కారం చేసే హక్కు ఎవరిచ్చారు వీళ్ళకి? దీన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఇది ఒక ఉద్యమంగా సాగాల్సిన అవసరం ఉంది. అది కరేడుగా ఇంకోటి. మొన్న అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఆదాని కోసం గాజువాక ప్రాంతంలో, అది పారిశ్రామిక ప్రాంతం, వేల లక్షల మంది ప్రజల జనసాంద్రత కలిగిన చోట చాలా విషపూరితమైన, కలుషితపూర్వమైన అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి ప్రయత్నం చేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఎంత దారుణమైంది అది! అది ఎక్కడో ఎడారి, రాజస్థాన్ ఎడారి లాంటి ప్రాంతాల్లో కూడా కాదు కాలుష్యం. అయితే అక్కడ ప్రజలు బాగా తిరుగుబాటు చేసి ఒక పౌరోద్యమం వచ్చిన తర్వాత అక్కడ గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసు దీన్ని ఉపసంహరించుకోవాలని నేను కూడా డిమాండ్ చేస్తున్నా శాసనసభ్యుడు. కానీ చాలా ఖచ్చితంగా చెప్పాడు, అవును ప్రజలే సుప్రీము, ప్రజల నిర్ణయానికి కట్టుబడి మేము దాన్ని ఉపసంహరించుకుంటామని చెప్పక తప్పలేదు. అదేవిధంగా ఆటో యూనియన్ స్ట్రగుల్ పెద్ద ఎత్తున జరిగినప్పుడు ఇక్కడ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు కూడా బండ ఉమామహేశ్వరరావు కూడా అలాంటి ప్రకటన అసెంబ్లీలో మాట్లాడాల్సి వచ్చింది. మేమేమంటున్నామంటే ఇలాంటి నిరంకుశమైన విధానాలు అమలు చేస్తున్నప్పుడు ఆ ప్రభుత్వాలకు చెందిన ప్రజాప్రతినిధులు సైతం ప్రజా ఉద్యమ ఒత్తిళ్ళకి తట్టుకొని పరిస్థితుల్లో స్పందించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అందుకని భవిష్యత్తులో ఇది చాలా తీవ్రమైన పోరాటంగా జరగాల్సిన అవసరం ఉంది. 92 ఎకరాలతో ఆంధ్ర రాష్ట్ర ఉమ్మడి రాజధాని కొనసాగితే ఇవాళ
30,000 ఎకరాలు చాలమని 1,00,000 ఎకరాల వరకు అమరావతిని తీసుకెళ్లే విధానం కానీ, పచ్చని పంట భూములన్నింటినీ ధ్వంసం చేసే పద్ధతి కానీ, అదేవిధంగా అడవులన్నీ ఇవాళ కగారి పేరిట మావోయిస్టులని నెపన్ని చూపెట్టి మొత్తం అడవులనే కబ్జా చేసి కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తూ ఈ విధంగా మొత్తం ప్రకృతినే ధ్వంసం చేస్తున్న ఈ విధానాల్ని వ్యతిరేకించాల్సిన అవసరం దేశ ప్రజలకు ఉంది. ఇదేదో రైతులది, కూలీలది, ఏదో కార్మికులది, కష్టజీవులది కాదు, సమస్త ప్రజలది. మధ్యతరగతి వర్గ ప్రజలతో సహా పర్యావరణాన్ని కాపాడుకుంటే ఈ దేశ భవిష్యత్తు ఉందని భావించే పర్యావరణవాదులతో సహా, ప్రజాస్వామికవాదులతో సహా సమస్త ప్రజలు కూడా దీన్ని ఒక ప్రతిఘటన పోరాటంగా కొనసాగించాల్సిన అవసరం ఉందని భావిస్తారు. ఉండొచ్చానండి. అలాగే మా జిల్లాలో ఉన్నటువంటి రైతులు చాలా పచ్చని పంట భూములు, చాలా తరాల నుండి మేము దాని మీద జీవిస్తున్నాము. ఆ జీవన విధానాన్ని ఈవేళ కొల్లగొట్టి సామ్రాజ్యవాదుల చేతుల్లో పెడుతున్నారు. అది ఏమిటి, మా భూములు మాకే ఉండాలా? అభివృద్ధి మేము కాదని అనలేదు, అభివృద్ధి అవసరమే. కానీ మేము కొన్ని వేల సంవత్సరాల నుండి భూముల మీద మా తాత తండ్రుల నుండి కూడా బ్రతుకుతున్నటువంటి పరిస్థితులు మాకు ఉన్నాయి కాబట్టి ఇవాళ ఆ విధానాన్ని తీసిస్తే మాకు అవి మీరు భూములు తీసుకుంటారు. ఆ భూములు తీసుకున్న తర్వాత అప్పటికప్పుడు మాకు ఎక్కడైనా ఇల్లు మేము కట్టుకోగలమా? మళ్ళీ ఆ భూముల్ని పోటీగా కొనుక్కోగలమా? అది నువ్వు కల్పించలేనటువంటి పరిస్థితి. ఎక్కడో ఉన్నటువంటి ఆదాని అంబానీ లాంటి వాళ్ళకి మా తాలూకా కొన్ని తరాల నుండి వచ్చినటువంటి భూముల్ని తీసుకొని మీరు ఇస్తే మాకు బాధాకరంగా ఈరోజు ఉంది. ఎందుకు వెంటనే మేము రైతులు వెంటనే మేము సాఫ్ట్వేర్లు చదివి ఉన్నామా, మాకు మీరు ఉద్యోగాలు ఇస్తారు, ఎవరికో మీరు ఉద్యోగాలు ఇస్తారు, ఏదో ఇప్పుడు మందికి మీరు ఇస్తారు, కాదని మేము అనలేదు. మేము శ్రీకాకుళం జిల్లా నుండి వచ్చామండి. కాబట్టి మా రైతుల తాలూకా బాధని, ఇబ్బందిని ప్రభుత్వాలు గుర్తించి మమ్మల్ని అక్కడ విరమించుకోవాలని మేము కోరుకుంటున్నాం. సుమారుగా ఒక 10 గ్రామాల వరకు ఉంటాయి సార్. మందసా ప్రాంతం హరిపురం ఏరియాలోన కనీసం కొన్ని వేల మంది నిరాశ్రితులు అవుతున్నారండి. కార్గో ఎయిర్పోర్ట్ని ఇవ్వడానికి వాళ్ళు తీసుకుంటున్నారు. దాన్ని మేము ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించేదానికి మేము లేదయ్యా, కంపెనీ అభివృద్ధి కాబట్టి ఈ అభివృద్ధి పదంలో నడిచిన దానికి మీరు ఆటంకం కలిగించకూడదు అన్నటువంటి వాళ్ళు వాడుతున్నటువంటి మాటలు. పోరాటం అంటే మేము మా శక్తి మేరకు మేము ప్రశ్నిస్తాం. ఆ ప్రశ్నించే గొంతుకి కొంతమంది ప్రజలు దాన్ని మాకు కొంతమంది మేధావులు వీళ్ళంతా కలిపి మమ్మల్ని సపోర్ట్ చేస్తే దాన్ని మా వీలున్న మట్టుగా మా సాయశక్తులుగా దాన్ని మేము వ్యతిరేకిస్తాం. ఎమ్మగంగయ్య, పిడిఎం జిల్లా కమిటీ బాధ్యులు. ఈరోజు ఉద్దానంలో అధ్వానంగా మారింది. పేద రైతు బతికి తితిలీ తుఫానికి తోటలో నాశనమైపోయి ఇసుక దెబ్బల మీద ఇదే పాడపోయి ఉద్దానమా చూడురా ఇద్వసపాలయిరో ఉద్దానము చూడురా, ఏ ఇల్లు చూచినా ఏ పెళ్ళి చూచినా కన్నీరు వరదాయిరో, ఏ పల్లె చూచినా ఏ ఇల్లు చూచినా కన్నీరు వరదాయిరో, ఉద్దానమా చూడురా ఇద్వసపాలయిరో ఉద్దానమా చూడురా అనే విధంగా 1980లో 2018లో ఈ తుఫాను వచ్చి ఊడిసికెళ్ళిపోయినంతా ఎక్కడో మొక్క వేసుకుంటూ మళ్ళీ కొబ్బరి మొక్క, చీడి మొక్క వేసుకుంటూ కావిడితోనే ఉద్దామంలో నీరు కరువు ఎంతో గుమ్ములకి వెళ్ళి చిన్న గొయ్యలు తవ్వుకుంటూ అక్కడి నుంచి తెచ్చి పోసి సంపాదిస్తే ఈరోజు చంద్రబాబు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వము ఈ భూములు లాక్కుంటూ మా భూమి నీకు ఇవ్వడం ఏంటండి, మా భూమి మా హక్కులు మేము ఇంతే బయట మెలగనిది. పేదలు ఏడుపులతో దుఃఖాలతో మంచం పట్టిన రోజు అలా కొందరైతే ఈ భూమి లేకపోతే ఒక 10 సెంట్లు 2 సెంట్లు ఉందనుకోండి, ఆ భూమిలో మనకు ఓకే దప్పట్టుకుంటే మా ఎక్కడో కొనుక్కుంటాం. కానీ 2 ఎకరాలు 3 ఎకరాలు ఎక్కడ జీవిస్తారు? ఒక కుటుంబంలో కాల్ చేస్తే సరే డబ్బులు వేలు ఇవ్వచ్చు, కోట్లు ఇవ్వచ్చు, కానీ నా భూమి వెళ్ళేసి ఎక్కడికి వెళ్తూ కొంటాను? అప్పుడు ఇస్తారు. భూమి అమ్మేడు ఎవడుండవు. ఆ జాగా ప్రభుత్వం చూపించమేను, ఆ ఇల్లు కట్టమేను, ఆ ల్యాండ్ ఇచ్చేసి అప్పుడు తీసుకోమని అభిప్రాయం చెప్తాను. ఖచ్చితంగా ఈ భూమి పోరాటం చేస్తాము. ఈ భూమి మీద మాకు హక్కు ఉంది. ఈ భూమి మేము ఇవ్వము. ఎన్ని కోట్లు ఇచ్చినా మా భూమి మాకు కావాలి. మాది మా ఇల్లు, మా హక్కులు మాకు కావాలి. అంతేగాని ఈ భూమి దోసుకుంటాము, ఇదంతా ల్యాండ్ చేస్తాము అంతేకాదు. మా భూమిని ఇచ్చేమని ముందు మా భూమిని మా జాగిప్పించి మాకు జీవనోపాధి చూపించి లేకపోమని దయచేసి ఆ భూమి మీద రావద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నాను.